హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? మీరంతా బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట. ఏమనంటే, అక్క నేను ఎంత చదివినా మర్చిపోతున్నాను. ఎగ్జామ్ మీద అసలు కాన్సన్ట్రేషనే చేయలేకపోతున్నాను. కానీ నాకు జాబ్ చాలా అవసరం. ఏం చెయ్యాలి అని అడిగారు. ఆ సిస్టర్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది. ఇంకొంతమంది వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారు. కాబట్టి మన వీడియోస్ని చూసి లైక్ కొట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి ఏంటంటే ఎగ్జామ్ అంటే భయం అండి. అవునా? ఎందుకు అంటే నార్మల్ ఎగ్జామ్స్ అంటేనే మనం చాలా భయపడుతూ ఉంటాం. అలాంటిది ఇది లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్. ఓకేనా? ఎందుకు లైఫ్ని డిసైడ్ అంటే జాబ్ వస్తే ఒకలాగా ఉంటుంది, జాబ్ రాకపోతే లైఫ్ ఇంకొకలాగా ఉంటుంది. సో మన లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాబట్టి ఇంకొంచెం భయపడతాం, ఇంకొంచెం టెన్షన్ ఉంటుంది. సో అది మనందరికీ తెలుసు కాబట్టి ఆ టెన్షన్ని మీరు వదిలేసి ముందు మీరు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. భయాన్ని పక్కన పెట్టండి. ఓకేనా? మీ భయమే మిమ్మల్ని వెనక లాగేస్తుంది. లేదు నేను ఈసారి జాబ్ కొడతాను, ఈసారి నాకు జాబ్ వస్తుంది అనే ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఓకేనా? అలా ముందుకు ఎప్పుడు వెళ్తారంటే మీరు చదివింది మీకు గుర్తుండి ఎగ్జామ్ రాస్తూ మనకి మంచి మార్క్స్ వస్తున్నాయంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కాకుండా మనం ఒక్కసారి చదివేసి బుక్ పక్కన పెట్టేసి ఎగ్జామ్ రాస్తాం, మార్క్స్ తక్కువ వస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? చా ఎన్నిసార్లు చదువుతున్నా కూడా ఎగ్జామ్లో మార్క్స్ రావట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దాని ద్వారా మనకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో అలా చదవడం మనం ఇంట్రెస్ట్ చూపలేమన్నమాట. సో ఈరోజు ఇదే మన టాపిక్. ఓకేనా? చదివింది మర్చిపోతున్నాము, ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. ఒక్కసారి చదివితే ఎవరైనా మర్చిపోతారు. మనమేం ఏకసంతాగ్రహులం కాదు కదా ఒకసారి చదవంగానే మనకు గుర్తుండడానికి. సో 1కి 10 సార్లు చదువుతూనే ఉండాలి. అర్థమైందా? ఈ వీడియోలో ఇదే మెయిన్ పాయింట్ అనమాట. 1కి 10 సార్లు చదువుతూనే ఉండాలి. అందుకే మనకి చిన్నప్పటి నుంచి పద్యాలు కూడా ఉంటాయి. ఏమని? అనగనగా రాగ మతిశైలి చుండు తినగ తినగ వేము తీయనిండు. అంటే ఫస్ట్ టైం మనం వేపాకు తింటే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. కానీ తినగ 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 అలవాటు అయిపోయి ఆ చేదు కూడా మనం మర్చిపోతాం అనమాట. సో అలానే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకు అంతా కొత్తగా ఉంటుంది. ఆ బిట్స్ కూడా మనము ఐడెంటిఫై చేయలేము. కానీ రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, నాలుగోసారికి మీరు ఆ బిట్ చదవకుండానే జస్ట్ అలా కళ్ళతో చూస్తేనే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. అవునా? సో ఆ స్టేజ్ దాకా రావాలి. ఆ స్టేజ్కి వస్తేనే మనం రేపు డిఎస్సి ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం. అవునా? ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా కష్టం. సో కష్టం అని ఎందుకు అంటున్నానంటే పోటీ ప్రపంచం ఎలా ఉంటుందంటే రోజు రోజుకి పోటీ పడేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఎక్కువ పోటీ పడుతున్నారు. కాబట్టి జాబ్ రావడం అనేది కష్టంగా ఉంటుంది. అలానే ఎక్కువ కష్టపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు? మ్యాక్సిమం 5 ఇయర్స్ నుంచి డిఎస్సి లేదు కాబట్టి 5 ఇయర్స్ నుంచి దాని మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు. అవునా? ఇంకా కొత్తగా చదువుకుని అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ సార్లు చదవాలి. అర్థమైందా? 1కి 10 సార్లు ఆ టాపిక్ని చదవాలి, దాని మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే రేపు మనం అనుకున్నా చేయగలుగుతాము. ఓకేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సక్సెస్ఫుల్ పర్సన్స్ని అడగండి వెళ్ళి, ఎలా మీకు సక్సెస్ వచ్చింది లైఫ్లో అని. వాళ్ళు మేము హాయిగా కూర్చుని ఒకసారి 2 సార్లు చదువుకున్నాము హాయిగా, అందువల్లే మాకు సక్సెస్ వచ్చిందని ఎవ్వరు చెప్పరు అనమాట. మేము ఎన్నో కష్టాలు పడ్డాం. మా ఫాదర్ ఆటో డ్రైవర్, ఆటో నడుపుకుని నన్ను చదివించారు, లేకపోతే మా మదర్ 4 ఇంట్లో పనిచేసి నన్ను చదివించింది, అలా చెప్తూ ఉంటారనమాట. ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ అదే స్టోరీలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ పెయిన్ అనుభవించి వచ్చారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ చూస్తూ ఆ పెయిన్ అనుభవిస్తూ పెరిగారు కాబట్టి ఇలా ఉండకూడదు, లైఫ్ మారాలి అనే కసితో చదివి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో మనం కూడా హాయిగా పీస్ఫుల్గా కూర్చుని జాబ్ రావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈరోజు కష్టపడండి. ఈరోజు కష్టపడితేనే రేపు మీకు లైఫ్లో హ్యాపీ అనేది ఉంటుంది. అవును, అందుకే కష్టపడమని చెప్తున్నాను అనమాట. సో అందుకే చదువుతూ ఉండండి. ఎలా చదవాలి ఏంటి అంటే ఈరోజు ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి సబ్జెక్ట్ చదువుకోవాలనుకున్నాం కదా, ప్రతి సబ్జెక్ట్లో ఒక టాపిక్ చదువుతూ ఉంటాం ఈరోజు షెడ్యూల్ ప్రకారం. ఫర్ సపోజ్ ఈరోజు సైకాలజీలో మూర్తిమత్వం టాపిక్ చదివేసాం. నెక్స్ట్ మ్యాథ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్ చేసాం. కంపారిటివ్ డిగ్రీస్ కానీ లేకపోతే టెన్సెస్ అలా ఏదో ఒకటి పర్టికులర్గా ఒక టాపిక్ అనేది ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ తెలుగు 2 లెసన్లు కవి పరిచయాలు కానీ లేకపోతే కవుల గురించి కానీ లేకపోతే గ్రామర్ కానీ ఇలా ఏదో ఒకటి, అలా అలంకారాలు కానీ ఇలా ప్రతి సబ్జెక్టు అలా. నెక్స్ట్ సైన్స్ కానీ సోషల్ కానీ అలా ఇంకొక టాపిక్ చదువుకున్నాం. ఈ 5 టాపిక్లు ఈరోజు చదివేసుకున్నాం. ఇక బుక్ పక్కన పెట్టేసేద్దాం.
ఇక రేపు చూసుకుందాంలే, ఈరోజు టాపిక్ ఈరోజు షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిందిగా అనుకుంటారు చాలామంది. సో అలా మీరు ఒకసారి చదివి పక్కన పడేస్తే ఏం యూజ్ ఉండదు అనమాట. సో ఈ 5 సబ్జెక్ట్స్ ఈరోజు కంప్లీట్ చేసినాక మళ్ళీ ఇంకొకసారి వెళ్ళండి, అదే 5 టాపిక్స్కి వెళ్ళి జస్ట్ హెడ్డింగ్స్ చూస్తూ ఉండండి. మీరు ఆ హెడ్డింగ్ చూస్తూ ఉంటేనే మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడే మనం ప్రాపర్గా చదివినట్టు అర్థం అనమాట. ఓకేనా? ఆ హెడ్డింగ్ చూస్తేనే ఆ మ్యాటర్లోది మనకు ఆ టాపిక్ అంతా మన మైండ్లో వచ్చేయాలి. ఫస్ట్ టైం చదివేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ టాపిక్ అంతా చదవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది, కానీ సెకండ్ టైంకి తక్కువ టైం పడుతుంది. కానీ థర్డ్ టైంకి ఇంకా హెడ్డింగ్ చూస్తేనే జస్ట్ ఆ పదాలు, జస్ట్ ఆ వర్డ్స్ చూస్తేనే మనకి ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి మనం. ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తామంటే మనం కష్టపడాలి, బాగా చదువుకోవాలి. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడానికి ట్రై చేయండి. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోండి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ నుంచే మనం దాటుకుని బయటకు వస్తేనే లైఫ్లో సక్సెస్ అనేది చేరుకుంటాము. అంతేగాని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఉండేవాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో కష్టం అనేది తెలియదు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోరు. కానీ కష్టపడే వాళ్ళు ఏంటంటే ఈ కష్టం మా పిల్లలు కానీ లేదా మా పేరెంట్స్ కానీ పడకూడదు అనుకుని ఏం చేస్తారు, ఆ కష్టం నుంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. సో అలాంటి ఎక్కువ కష్టపడే పీపుల్సే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకి సక్సెస్ చేరుతుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఎక్కువ టైం చదవడానికి ట్రై చేయండి. 1కి 10 సార్లు చదవండి, 1కి 4 సార్లు ఎగ్జామ్స్ రాయండి. ఇంకా టెక్స్ట్ బుక్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డిఎస్సిలో జాబ్ కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే టెక్స్ట్ బుక్కే ఇంపార్టెంట్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ని నెమరు వేస్తూ ఉండండి. ఓకేనా? అర్థమవుతుందా మీకు? టెక్స్ట్ బుక్సే ప్రామాణికం. నేను ప్రతి వీడియోలో మీకు మెన్షన్ చేస్తున్నాను. డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్స్ అంటే డిఎస్సి. ఓకేనా? సో అందుకే ఇంకా ఎవరైనా టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు, టైం లేదనుకున్నా కూడా మెయిన్ టాపిక్స్ అయినా టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. 1కి 10 సార్లు చదవండి. ఈరోజు చదివిందన్నీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే ఒకసారి చదివేసి మళ్ళీ రీకాల్ చేసుకొని ఇంకా గుర్తుంటే మీకు మీరే ఆ కాన్సెప్ట్ని ఒకసారి మీకు మీరే చెప్పుకోండి. ఈ విధంగా మీరైతే తప్పకుండా చేయాల్సిందేనండి. ఎందుకంటే డిఎస్సిలో జాబ్ రావాలి కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చాలామంది లాస్ట్ వీడియోలో నేను జాబ్ కొడతాను పక్కా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీరందరూ ఈసారి పక్కా జాబ్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.